ప్రతి శుక్రవారం పూజ అయితే చేస్తాను. ఈ శ్రావణ మాస శుక్రవారాలు, అందులోనూ ఈ శుక్రవారం కాస్త ప్రత్యేకత అనే చెప్పొచ్చు. ఎప్పటిలాగానే ఎటువంటి హడావుడి లేకుండా పూజ అయితే చేసుకున్నాను. మన స్తోమతకి తగ్గట్టు చేసుకుంటే ఎవరు ఏమి అనుకోరు, ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పేసి గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడ్డట్టు అలా కాకుండా ఎవరైనా వారికి ఉన్నంతలో ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవచ్చు. ఇలా చేయాలి అలా చేయాలని కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవాలి. ఇలా ఉన్నంతలో నేనైతే ఈ శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను. మా అత్తయ్య కూడా ఇంట్లో వరకు చేసుకుంటారు, అమ్మవారికి చీర పెట్టి. నెక్స్ట్ టైం అయితే అందరం కలిసి మా అత్తయ్య, నేను, మా తోటికోడలు కలిసి వ్రతాన్ని చేసుకోవాలని అనుకుంటున్నాము. ఈసారి మా తోటికోడలు డెలివరీ అయ్యి 2 months అవుతుంది. లాస్ట్ ఇయర్ మా చిన్న బాబుకి అయితే 5 months ఉన్నాయి. అలా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కుదరడం లేదనమాట. ఇలా జరిగింది. అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.